సురేష్ జీ, మీరు చూస్తున్నారు ఒక సమయానికి ముందు హిందువు అని అంటే అసలు హిందువు అని చెప్పుకునేదానికి కూడా సిగ్గుపడేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు హిందువు తలెత్తుకొని తిరుగుతున్నాడు అని అనుకుంటున్నాను నేను. అండ్ సాంస్కృతిక విప్లవం జరుగుతుంది అని అనుకుంటున్నాను. విప్లవం అనడం కంటే అది రివైవల్, అంటే మళ్ళా పునరుత్థానం చెందుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు అసలు ప్రత్యేకంగా ఒక రెండు దేశాల మధ్య యుద్ధం ఒక గుడి కోసం, ఒక దేవాలయం కోసం జరుగుతున్నది. కొంచెం ఈ విషయం మీద మీరు ఫోకస్ చేయండి సురేష్ జీ. మనది కల్చరల్ రివైవలిజం అని చెప్పేటప్పుడు మనం కంబోడియా నుంచి, ఖెమెర్ రాజ్యం నుంచి మొదలైతే ఆంకోర్ వాట్ టెంపుల్ నుంచి థాయిలాండ్కి, ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా నడుస్తున్న యుద్ధాలు కానివ్వండి, శ్రీలంకకు వచ్చినప్పుడు అక్కడున్న గుడులు కానీ అక్కడున్న దేవాలయాలు కానీ ఒక హిందూ దేవాలయంగా ముందు మొదలైనదంతా చోళాల టైంలో, దాని తర్వాత పల్లవాస్, చాలా మటుకు చోళా టైంలోనే ఎక్కువ ఉండే. మన దేశంలో కూడా పెద్ద పెద్ద టెంపుల్ కట్టారు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కూడా చోళ పీరియడ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదండి. అది బుద్ధిస్ట్ అయిపోయింది దాని తర్వాత. ఎందుకంటే బుద్ధిస్ట్ రివైవల్లో వాళ్ళు శివ ఐడల్ ఇస్ స్టిల్ దేర్, అది అక్కడికి తీయలేదు, కానీ వాళ్ళు ఇంకో పేరు పెట్టుకుంటారు దానికి. కానీ నేను థాయిలాండ్లో పనిచేసినప్పుడు, బ్యాంకాక్లో పనిచేసే టైంలో నేను చూసాను అక్కడున్న మా హోటల్ పక్కనే ఒక మురుగన్ టెంపుల్, చాలా పాతది, ఆల్మోస్ట్ 120 సంవత్సరాల పాత టెంపుల్. అప్పుడు ఇండియా నుంచి వచ్చిన మర్చెంట్స్, తమిళ్ మర్చెంట్స్ తీసుకొచ్చిన ఒక విగ్రహం తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట చేశారనమాట. సో రెగ్యులర్గా నేను వీక్లీ వన్స్ అక్కడ వెళ్తుండే. ఏంటంటే మనం అక్కడ వెళ్ళి దేవుడు వెళ్ళిందా బాగున్నారా అని చూసుకొని నమస్తే చేసి మనం బయటకు వచ్చేస్తాం. కానీ థాయిస్ చూడాలి, అక్కడ కూర్చొని గంట సేపు వాళ్ళు మెడిటేషన్ చేస్తారు, లేకుంటే ఏదో సైలెంట్గా ఉంటారు, ఏదో మంత్రాలు చెప్తూ ఉంటారు. వాళ్ళ డెడికేషన్ చూస్తే మనం అసలు దగ్గర కూడా రాలేము. మనం కమర్షియల్ అయిపోయాం. తిరుమలకి వెళ్ళినా కానీ టికెట్లు ఎక్కడ ఉంటుంది, బ్రేక్ దర్శనం ఉందా, ఇదే కదా మన లాజిక్ ఇది. అంటే బ్రేక్ దర్శనం, మాకు స్పెషల్ దర్శనం కావాలి, దేవుడు ముందు మేము గంట సేపు నిలబడాలి, నన్ను డైరెక్ట్గా తీసుకెళ్ళాలి గేట్ నుంచి, ఇది మన లాజిక్ మన దగ్గర. దేవుడు ఎప్పుడు మమ్మల్ని పిలుస్తారు, ఎప్పుడు పిలిచినప్పుడే మనం అక్కడికి వెళ్తాం. చాలాసార్లు ప్లాన్ చేసినప్పుడు కూడా నడవదు. అవును సార్, ఒక టైం ఉంటుంది అన్నిటికీ. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన దగ్గర ఈ బ్రిటిష్ కల్చర్ నుంచి కమ్యూనిస్ట్ కల్చర్కి వచ్చినప్పుడు మనందరికి గుర్తుంది ఇర్ఫాన్ హబీబులు, రొమీలా థాపర్ లాంటి వాళ్ళు, అక్బర్ ద గ్రేట్, బాబర్, హుమయూన్, షాజహాన్ తాజ్మహల్ కట్టారు, ఔరంగజేబుని కూడా కొంచెం పైకి దాకా తీసుకొచ్చారు. ఆయన టోపీలు ఆయన కుట్టుకునేవాడని ఒక ఎందుకు మీకు అంత దూరంగా వెళ్తారు మీరు, ఇక్కడ వకఫ్ ల్యాండ్ ఉందని చెప్పి గుట్టల బేగంపేటలో ఒక గొడవ జరిగింది. ఏంట్రా అని చెప్పి హైకోర్టులో కేసు వెళ్తే అక్కడ ఏమైనా డాక్యుమెంటేషన్ ఉందంటే, లేదా ఔరంగజేబ్ వచ్చి చెప్పారంట ఇది వకఫ్ ల్యాండ్ తీసుకోమని చెప్పారంట. ప్రూఫ్ అంటే ప్రూఫ్ లేదు. తర్వాత లాజిక్ ఏమవుతుంది, ఔరంగజేబ్ గుర్రాలు ఇచ్చి గాడిద అక్కడ గడ్డి తినదంట, దానికోసం వకఫ్ ల్యాండ్ అయిపోయిందంట. ఆలోచించండి. ఐఎమ్ టాకింగ్ హైకోర్ట్, ఇక్కడ నాట్ ఎ లోవర్ కోర్ట్. ఎనీవే సబ్జెక్ట్ మ్యాటర్ అది కాదు. కానీ ఈ కల్చరల్ రివైవలిజం అనేది మనం అది బుద్ధిస్ట్ సైడ్ నుంచి చూసుకుంటే మనం ఫస్ట్ తమిళనాడు నుంచి రాజులు చాలా మటుకు, ఎందుకంటే నార్త్ ఇండియన్ కింగ్స్ అంత మటుకు దే డిడ్ంట్ గో. ఎందుకంటే ఈ నేవీ అనేది 3 పెద్ద కింగ్స్ రాజులు అని చెప్పొచ్చు, అంటే ఒక రిజీమ్ అని చెప్పొచ్చు. ఒకటి శివాజీ మహారాజ్, ఎస్, హీ హ్యాడ్ ద మోస్ట్ పవర్ఫుల్ నేవీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడున్న ఇండియన్ నేవీ ఫ్లాగ్ మీద మొదటిగా వచ్చిన తర్వాత శివాజీ గారి ఐకాన్ ఒకటి ఉంది అక్కడ. ఇంకోటి మార్తాండ వర్మ, కేరళలో ట్రావెంకూర్లో. మార్తాండ వర్మకి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగిన పెద్ద ఒక నేవల్ బ్యాటిల్లోనే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ధ్వంసం అయిపోయింది. అప్పుడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ లేదు ఆ టైంలో. సిలోన్ కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, మలేషియా కానివ్వండి, కంప్లీట్ అప్ టు కంబోడియా వీళ్ళ చేతిలో ఉండే కంప్లీట్గా. కొన్ని రాజ్యాలు ఇటువైపు కూడా ఉండే. సో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓడించింది. ఇప్పుడు కూడా మీరు పెద్ద పెద్ద మిలిటరీ కాలేజ్కి వెళ్తే గ్రేటెస్ట్ నేవల్ బ్యాటిల్స్ ఇన్ హిస్టరీ అని చూస్తే మీకు మార్తాండ వర్మ వర్సెస్ ద డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కనిపిస్తుంది. ఇంకోటి మన వైపు వస్తే తమిళనాడు. ఇప్పుడు కూడా నేను చెప్పుకుంటూ వస్తాను, ఇప్పుడు క్రూసిబుల్ ఆఫ్ మన కల్చరల్ రివైవలిజం అనేది తమిళనాడులో ఉండే. రామేశ్వరం నుంచి మీరు ట్రిచికి వచ్చి, మదురైకి వచ్చి, ఎక్కడికైనా వెళ్ళండి తమిళనాడులో గుళ్ళు కనిపిస్తుంది. అద్భుతమైన గుళ్ళు సార్. మీరు ఇన్ఫ్యాక్ట్
చిన్న చిన్న లేన్స్ కూడా చెన్నైలో మీరు చూస్తుంటారు, గుడి ఉంటుంది నడుమి, అవునండి. రోడ్డు వైడన్ చేస్తే కూడా గుడి అక్కడే ఉండిపోతుంది ఉంటుంది. వాళ్ళు వచ్చి నమస్కారం చేసుకొని అక్కడ బొట్టు పెట్టుకొని పనులకు వెళ్తారు సార్. సో అదొక ఒక రివైవల్ ఉందన్నమాట. ఇదే రివైవల్ కేరళలో కూడా ఉంది. కేరళలో 108 గుళ్ళు స్థాపించారు పరశురామ, 64 శివక్షేత్రాలు, 64 దేవీ క్షేత్రాలు. కేరళ పైకి తీసుకొచ్చింది నీళ్ళ నుంచి పరశురామ, పరశు రామ, రామ యాక్స్ ఇస్ పరశు, రామ ఒక అవతారం, విష్ణు అవతారం. సో కల్చరల్ రివైవలిజం అని నా పాత సిస్టంలో రాజులు వాళ్ళ పేరు మీద గుళ్ళు కట్టించారు. ఇప్పుడు కూడా మనం చూసాం, మోదీ గారు మొన్న వెళ్ళారు చోళా టెంపుల్, గంగైకొండ చోళాపురం. అది ఫస్ట్ చోళా కింగ్ కాదు, ఆయన కొడుకు కట్టింది. అది బిరదేశ్వర టెంపుల్ కట్టింది వాళ్ళ ఫాదర్. సో హీ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ సంథింగ్ సిమిలర్, కానీ ఆయన అక్కడ కడితే బాగుండదు కదని చెప్పి కొంచెం దూరం వచ్చి అక్కడ కట్టారు, అరియల్లూరు అని చెప్పి మొన్న వెళ్ళిన మోదీ గారు వెళ్ళిన ప్లేస్. ఈ కల్చరల్ రివైవలిజంలో మన ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈ డిఎంకే కల్చర్, ఒక ద్రవిడియన్ కల్చర్ తీసుకొచ్చారు. అంటే దేవుడు లేడు. అదే టైంలో స్టాలిన్ వాళ్ళ వైఫ్ గురువాయూర్కి వెళ్ళి లక్షలది ఏదో డొనేషన్ చేసి వచ్చింది. ఆమె కిరీటమో తల్వ ఏదో వచ్చింది అక్కడ గురువాయూర్లో లార్డ్ కృష్ణకి. చాలా గుళ్ళకి వెళ్తుంటుంది ఆమె. అవును, వాళ్ళ మదర్ కూడా సార్ అదే. సో వాళ్ళకి ప్రాబ్లం లేదు, కానీ స్టాలిన్ లాంటి వాళ్ళకి పడదు. మొన్న కూడా మోదీ గారు వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, మోదీ గారిది అటైర్ అంటే ముండు వేసుకొని, వేస్ట్ వేసుకొని, దాని మీద అంగవస్త్రం వేసుకొని, విభూతి పెట్టుకుని వెళ్ళారు. ఎందుకు చేస్తున్నారు? మనం ఇది స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే, మోదీ గారు వచ్చిన తర్వాత మనం అఫ్కోర్స్ రామ్ జన్మభూమి ఒక స్టోరీ సైడ్ బై ఉండే అనుకోండి, అది 150 సంవత్సరాలు నడుస్తున్న కేసు. అది కేదార్నాథ్కి వెళ్ళారు. అవును, గుహలో ఆయన చాలు మోదీ గారు వెళ్ళి గుహలో కూర్చోవాలి అంతే. ఆ బుకింగ్ 2 సంవత్సరాలు బుకింగ్ అయిపోతుంది. సైడ్ వైజ్ మనం చూస్తే మనకి మాల్డీవ్స్తో గొడవ జరిగినప్పుడు బాయ్కాట్ మాల్డీవ్స్ అనే ఒక క్యాంపెయిన్ మొదలైంది. వాళ్ళేమో గెట్ అవుట్ ఇండియా అని చెప్పి మొదలు పెట్టారు. ఇదే మ్యూజియం ఇప్పుడు మన దగ్గర వచ్చి 50 మిలియన్ తీసుకెళ్తూ ఉంటారు. మ్యూజియం వచ్చి అప్పుడు గొడవ చేసినప్పుడు మోదీ ఏం చేయలేదండి, లక్షద్వీప్కి వెళ్ళి ఒక చైర్ గుంజేసుకొని బీచ్ దగ్గర కూర్చున్నారు అంతే. దట్ పిక్చర్ సోల్డ్ ఎవ్రీథింగ్ అన్నమాట. దాంతో మాల్డీవ్స్ టూరిజం మొత్తం ధ్వంసం. తో మీకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎప్పుడు కావాల్సి వస్తుంది. మీరు అడగచ్చు మోదీ గారు ఎందుకు చేస్తున్నారు, ఇంకెవరితో చేయొచ్చు కదా, స్వామిని పంపిస్తే అయిపోతుంది కదా, ఏదో శంకరాచార్యని పంపిస్తే అయిపోతుంది కదా. నడవదు. యూ నీడ్ అ బ్రాండ్ అంబాసిడర్ అనమాట. దానికోసం చూడండి, థాయిలాండ్లో కూడా ఇప్పుడు కూడా ఉన్న రాజులు వాళ్ళది వాళ్ళ లైనేజ్ రామా నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ కింగ్ ఇస్ రామా ద 10th. వాళ్ళ పాత క్యాపిటల్ థాయిలాండ్లో నేను వెళ్ళాను, బ్యాంకాక్ నుంచి 100 కిలోమీటర్ దూరం. వాళ్ళ ఓల్డ్ క్యాపిటల్ ఇస్ కాల్డ్ అయోధ్య. చాలా పెద్ద క్యాపిటల్ అది. బర్మీస్ ఆర్మీ ఆ టైంలో వాళ్ళు వచ్చి మొత్తం ధ్వంసం చేసిన తర్వాత అక్కడున్న థాయిస్ అందరూ బ్యాంకాక్ షిఫ్ట్ అయిపోయారు. కొత్త క్యాపిటల్ కట్టారు వాళ్ళు. ఇప్పుడు కూడా అట్లనే మెయింటైన్ చేశారు వాళ్ళు, చాలా బాగా మెయింటైన్ చేసుకుంటున్నారు. ఇట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. తో వాళ్ళకి ఈ ప్రాబ్లం సెక్యులరిజం ఇష్యూ వాళ్ళకి లేదు. నిన్న కూడా ఎవరో ఒక జర్నలిస్ట్ ఆమె ట్విట్టర్లో సెక్యులరిజం గురించి ఇప్పుడు చెప్తుంది, చూడండి ఇప్పుడు సెక్యులరిజం లేదు అది ఇదని. నేను చెప్పాను, సెక్యులరిజం అంటే హిందువులు తిట్టడము అంతే. అది దాట్స్ ద డెఫినేషన్. సెక్యులరిజం హిందువులకు మాత్రమే ఉండాలి, తక్కిన వాళ్ళకి అవసరం. సెక్యులర్ మీనింగ్ కూడా ఏంటని ఎవరికి అర్థం కాదు. యాక్చువల్గా సెక్యులర్ వర్డ్ వచ్చి మీరు డిక్షనరీ తీస్తే మీకు తెలిసిపోతుంది. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో గొడవ ఉండే. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ లార్డ్స్లో బిషప్స్ వచ్చి కూర్చుంటారు. ఒక 8 మందిని నామినేట్ చేస్తారు గవర్నమెంట్. మన దగ్గర ఆలోచించండి, 8 మంది స్వామీలకి నామినేట్ చేసి రాజ్యసభకు పంపిస్తే అంతే సంగతి, అయిపోయింది. మోదీ గారు తిట్టడం మొదలు పెడతారు. వాళ్ళు అక్కడ ఒఫీషియల్గా ఇప్పుడు కాదు, చాలా సెంచరీస్ నుంచి నడుస్తున్న ఒక ఫార్మాట్ అది. వాళ్ళు ఏం చేశారంటే ఈ బిషప్లు వచ్చి ఒకటి కూర్చోరు కదా, వాళ్ళు పిల్లలు పెట్టడం మొదలు పెట్టారు గవర్నమెంట్ దాంట్లో. మీరు అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, అబార్షన్ అది ఏదో ఒకటి. లాస్ట్ విసుగు వచ్చేసి గవర్నమెంట్ ఏం చెప్పారంటే, అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చెప్పారంటే, మేము గవర్నమెంట్ నడిపిస్తాం, మా పని మీరు మీ పని చేసుకోండి. ఏది మీరు అక్కడ కూర్చోండి, మీరు ఏం చేసుకోండి, దాని తర్వాత మీ రెగ్యులర్ వర్క్ మీరు చేసుకోండి, మీ చర్చ్ పని చేసుకోండి, దీనికి కనెక్షన్ పెట్టకండి. దట్ ఈస్ హౌ సెక్యులరిజం కేమ్. సెక్యులర్ అనే వర్డ్, చర్చ్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ స్టేట్, స్టేట్ విల్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ చర్చ్. మన దగ్గర వచ్చి గుడిలు టేక్ ఓవర్ చేస్తారు చూడండి, అక్కడే సెక్యులరిజం పోయింది.